నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. స్వర్ణయుగ చరిత్ర సృష్టించిన సువిశాల విజయనగర సామ్రాజ్యానికి ఆరాధ్య దైవం హంపి విరూపాక్ష స్వామి. భారతదేశ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న శకం దక్షిణ భారతానికి చెందిన విజయనగర పరిపాలకులు. గత వైభవానికి చిహ్నంగా విజయనగర సామ్రాజ్య యశస్సుకు చెదిరిపోని సంకేతంగా ఎన్నో కట్టడాలు నేటికీ సజీవంగా నిలిచే ఉన్నాయి. వాటిలో కర్ణాటకలోని హంపి విరూపాక్ష ఆలయం ప్రసిద్ధమైంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాన్ని తిలకిద్దాం. విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని గజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుద్ధరాపది వజ్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మనోవినోదమద్భుతం విభక్తు భూతభర్తరీ. కాకతీయ మహాసామ్రాజ్యం పతనం తర్వాత 14వ శతాబ్దంలో దక్షిణాపథంలో చెల్లాచెదురైపోయిన హైందవుల్ని ఏకం చేసి సామ్రాజ్య నిర్మాణానికి ప్రోద్బలం చేశారు. విజయనగర సామ్రాజ్య స్థాపకాచార్యుడు విద్యారణ్య స్వామి, హరిహరరాయలు, బుక్కరాయల సోదరుల చేత ఈ సామ్రాజ్యాన్ని స్థాపింపచేసి నవ్య చరిత్రకు నాంది పలికారు. చారిత్రక ప్రశస్తి పొందిన హంపిలో నెలకొన్న విరూపాక్ష స్వామి, భువనేశ్వరి మాతలు విజయనగర చక్రవర్తుల ఆరాధ్య దైవాలు. హంపి ఈ పేరు వింటే విజయనగర ప్రాభవం మన కళ్ల లోగిళ్ల ముందు సాకారమవుతుంది. చారిత్రక వైభవం ప్రత్యక్షమై గత చరిత్రను మన ముంగిట ఆవిష్కరింపచేస్తుంది. అందుతున్న లభ్యమవుతోన్న చారిత్రక ఆధారాలను అనుసరించి 7వ శతాబ్దంలో చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. విరూపాక్షుడు అంటే మహాదేవుడు, త్రినేత్రుడు, విలక్షణమైన అక్షులు కలిగిన పరమేశ్వరుడు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయ సముదాయ దర్శనం భక్తులకు, తీర్థయాత్రికులకు, పర్యాటకులకు ఓ మహత్తరమైన అనుభూతి. 9 అంతస్తులతో కూడిన మహారాజు గోపురం ఆలయ ముంగిట ధీర గంభీరంగా గత వైభవానికి సమున్నత చిహ్నమై భాసిల్లుతుంది. వేట కుక్కల్ని కుందేళ్లు తరుముతున్న ఈ ప్రాంతాన్ని చూసిన క్షణంలోనే విద్యారణ్య స్వామి సుస్థిరమైన సామ్రాజ్యాన్ని, ఆధ్యాత్మిక పీఠాన్ని నెలకొల్పడానికి ఇదే అనువైన ప్రదేశమని గ్రహించారు. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం
गिरिराजसुतान्वितवामतनुं तनुनिन्दितराजितकोटिविधुं विधिविष्णुशिरोद्धृतपादयुगम् प्रणमामि शिवं शिवकल्पतरुम् प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुम् అవిద్యారణ్య కాంతారే బ్రహ్మాంతం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్య గురుశ్రీయే. శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ కృష్ణ తీర్థస్వామి దగ్గర హంపి దివ్యక్షేత్రంలో విరూపాక్షుడి సమక్షంలో మాధవుడు అనే పేరుగల ఆధ్యాత్మికవేత్త సన్యాస దీక్ష స్వీకరించారు. విద్యారణ్య నామాన్ని భారతీకృష్ణ తీర్థులు ఆయనకు అనుగ్రహించారు. 1268 సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నాడు జన్మించిన మాధవ విద్యారణ్యులు శ్రీవిద్యోపాసకులు. 1336 సంవత్సరంలో విద్యారణ్య మహర్షి విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్థాపించడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోవడానికి భువనేశ్వరీ మాతను ఉపాసించారు. ఆమె హంపిలో కనకవర్షాన్ని కురిపించిందంటారు. ఆ ధనాన్ని విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ఉపయోగించారు. హంపిలో రతనాల్ని అంగళ్లలో రాసులుగా పోసి విక్రయించేవారు. అందుకు భువనేశ్వరీ మాత కృపా కటాక్షాలే కారణంగా చెబుతారు. 13 నుండి 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని చిన్న పట్టణం. తుంగభద్రా నదీ తీరంలో 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో శిథిలావస్థలో ఉన్న దేవాలయాలలో హంపి చారిత్రక ప్రదేశం గోచరమవుతుంది. रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपल्लगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहं देवसिन्धुतरङ्गशीकर सिक्तशीतजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. హంపిలో పశ్చిమంగా విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తైన తూర్పు గాలిగోపురం విరూపాక్షుడి సన్నిధికి స్వాగతం పలుకుతుంది. గర్భాలయంలో విరూపాక్షేశ్వరుడు, ఉపాలయాలలో పంపాదేవి, భువనేశ్వరీదేవి దర్శనమిస్తారు. 7వ శతాబ్దం నుంచి ఈ సన్నిధికి ఘనమైన చరిత్ర ఉంది. విరూపాక్ష దేవాలయం అత్యంత పురాతనమైనది. విజయనగర సామ్రాజ్యం కంటే ముందుగానే ఈ ఆలయం నిర్మితమయ్యింది. 7వ శతాబ్దంలో నిర్మితమై ఆ తర్వాత 10వ శతాబ్దంలో 12వ శతాబ్దంలో ఆలయం పునర్నిర్మితమయ్యింది. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయాన్ని చాళుక్యులు, హొయసల రాజులు నిర్మించారు. ఆ తర్వాత రాజవంశీకులు ఎందరో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మనం చూస్తోన్న ఆలయ కట్టడాలన్నీ విజయనగర సామ్రాజ్యంలో అభివృద్ధి చేసినవే. విజయనగర కోశాధికారులైన లక్కన్న, దండేశ ఈ ఆలయ నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షించారు. ఉత్తరం వైపు తుంగభద్రా నది ప్రవహిస్తుండగా ఆ నదీ తీరంలో 25 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరం విస్తరించి ఉండేది. నదికి 3 వైపులా పెద్ద కృష్ణశిలలతో నిర్మితమైన వివిధ ఆలయాలు, కట్టడాలు, భవనాలు, నిర్మాణాలు విజయనగర వీధుల వైభవాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ లోగిలిలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అలనాటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, కళా నైపుణ్యాన్ని వెల్లడిస్తాయి. 800 గజాల పొడవు, 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీధులలో అత్యంత సుందరమైన నివాస గృహాలు ఉండేవని చరిత్రకారులు పేర్కొన్నారు.
నగరానికి సంబంధించిన ప్రధాన అవశేషాలన్నీ కమలాపురం నుంచి హంపి వెళ్లే మార్గంలో గోచరమవుతాయి. కమలాపురకు 3 కిలోమీటర్ల దూరంలో మాల్యవంత రఘునాథస్వామి ఆలయం ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం పూర్తిగా ద్రవిడ శైలిలో నిర్మితమై ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వైవిధ్యభరితంగా చెక్కిన శిల్పాలు, చేపల ఆకృతులు, జలచరాలు తీర్థయాత్రికుల్ని ఆకట్టుకుంటాయి. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత కీర్తి శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ విజయనగర రాజ్యం పతనమయ్యాక దండయాత్రల వల్ల 16వ శతాబ్దానికి హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం ధ్వంసమైంది. విరూపాక్ష ఆలయం మాత్రం 1565వ సంవత్సరం వరకు దండయాత్రల బారిన పడలేదు. అప్పటిదాకా విరూపాక్ష ఆలయంలో, గర్భాలయంలోనూ, ఉపాలయాలలోనూ ధూపదీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. హంపిలో ఓ ఆధ్యాత్మిక అద్భుతం విరూపాక్ష ఆలయం. 19వ శతాబ్దం ఆరంభంలో ఈ ఆలయం పైకప్పుపై చిత్రాలకు, తూర్పు ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురం అపురూప కళావైభవానికి ప్రతీక. ఇందులో క్రింది 2 ఖానాలు రాతితో నిర్మితమయ్యాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మితమయ్యాయి. ఈ తూర్పు రాజగోపురం నుండి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే మొదటి ప్రాకారం స్తంభరహితంగా గగనసీమ గోచరమయ్యే రీతిలో ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళితే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా నెలకొని ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న ఉపాలయాలు ఉంటాయి. ఈ ఉపాలయాల్ని దాటి లోపలి ప్రాకారంలోకి వెళితే గర్భాలయం ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి ముఖ్యమైన విలక్షణమైన విషయం ఏమిటంటే, తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంటగదికి నీరు అందిస్తూ బయట ప్రాకారం ద్వారా వెలుపలికి వెళుతుంది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ తరహా అమరిక ఏర్పాటు చేసి ఆలయ నిత్యావసరాలకు నీటి వనరుల లభ్యతను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉందని లోపలి ప్రాకారాలలో ఉన్న స్తంభాల వసారాలో ఉన్న శిలాశాసనాలు వెల్లడిస్తాయి. లోపలి ప్రాకారంలోని స్తంభాలతో కూడిన వసారాను 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపచేశాడని ఇక్కడ శిలాశాసనం పేర్కొంటోంది. విరూపాక్ష ఆలయంలో బయట ప్రాకారంలో ఉన్న ఏకశిలతో రూపుదిద్దిన మహానంది విగ్రహం సుదూర ప్రాంతం వరకు కనిపిస్తుంటుంది. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्य
दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। దేశంలోని అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాలలో విరూపాక్ష ఆలయం ప్రధానమైనది. పురాణ కాలంలో తుంగభద్రా నదికి పంపానది అని పేరు. ఆ పంపానది పేరిట హంపి అని పేరు స్థిరపడింది. శాసనాలలో పంపా అనే పేరే ఎక్కువగా కనిపిస్తుంటుంది. మొత్తం 3 రాజగోపురాలు ఉన్న ఈ ఆలయంలో 2వ రాజగోపురం 7 అంతస్తులతో ఉంటుంది. ఈ గోపురాన్ని రాజమార్గం అంటారు. రాజులు ఈ గోపురం ద్వారా ఆలయ ప్రవేశం చేసేవారు. హస్తకళ, శిల్పకళ, చిత్రకళల త్రివేణి సంగమం హంపి విరూపాక్ష సన్నిధానం. మాతాంగ, మాల్యవంత, హేమకూట, బసవశృంగ, కిష్కింద అనే పంచపర్వతాల మధ్య హంపి విరూపాక్షి స్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. చారిత్రక ప్రశస్తి పొందిన ఈ ప్రాంతానికి ఘనమైన పౌరాణిక తేజస్సు ఉంది. త్రేతాయుగం నుంచి విరూపాక్షుడు ఇక్కడ ఆరాధనీయ మూర్తిగా, శ్రీరాముడు ఆరాధించిన శివ సన్నిధానంగా విరూపాక్ష ఆలయం ఖ్యాతిగాంచింది. త్రేతాయుగంలో కిష్కింద ప్రాంతమే నేటి హంపి. శ్రీరాముడు వనవాస సందర్భంలో సీతాన్వేషణకు దక్షిణాపథానికి వచ్చాడు. ఆ సందర్భంలో హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి ఇక్కడే కలుసుకున్నాడంటారు. శ్రీరాముడు హంపి విరూపాక్షుడి సన్నిధిలో చాతుర్మాస్య దీక్ష స్వీకరించి నియమపూర్వకంగా స్వామిని సేవించాడని ప్రతీతి. అలాగే హంపి సన్నిధిలోనే పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి పార్వతీదేవి తపస్సు చేసిందంటారు. పంపానదీ తీరంలోనే అపర్ణ విశ్వనాథుడి కోసం తపస్సు చేసిందని, శివానుగ్రహాన్ని సాధించిందని శివమహాపురాణం విశ్లేషించింది. శివపార్వతుల చూపులు కలిసిన శుభవేళకు హంపి వేదిక అయ్యింది. వారి వివాహ వేదిక కూడా ఈ ప్రాంతమేనని, కుమారస్వామి జన్మించింది ఇదే ప్రదేశమని పురాణాలు విశ్లేషించాయి. ఇలా శ్రీరామ వైభవాన్ని, శివపార్వతుల ప్రాభవాన్ని, కుమార సంభవాన్ని ఆవిష్కరించిన దివ్య సన్నిధానం హంపి క్షేత్రం. విజయనగర రాజుల ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. తాము నిరంతరం ఆరాధించే శివపరమాత్మ అనుగ్రహం కోసం ప్రత్యేక శ్రద్ధతో హంపి విరూపాక్ష స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ నిర్మాణ శైలిలోనూ వినూత్న అంశాలను విజయనగర రాజులు ప్రవేశపెట్టారు. సూర్యకాంతి ప్రసరించే విధానాన్ని అనుసరించి సహజమైన వెలుగు ఆలయంలో ప్రసరించడానికి ప్రత్యేకమైన నిర్మాణ శైలిని అనుసరించారు. అలాగే ప్రతి ఉగాది నాడు, అంటే ప్రతి చైత్రశుద్ధ పాడ్యం నాడు సూర్యకిరణాలు నేరుగా విరూపాక్షుడి శివలింగాకృతిపై ప్రసరిస్తాయి. ప్రతినిత్యం అభిషేకం అనంతరం విరూపాక్షస్వామి శివలింగాకృతిపై పంచలోహ కవచాన్ని అమరుస్తారు. సూర్యకాంతి విస్తరణతో, దీపపు వెలుగులతో ఈ పంచలోహ కవచం సువర్ణమయ కాంతుల్ని విరజిమ్ముతుంటుంది. విరూపాక్షుడు అంటే విరూపమైన నేత్రాలు ఉన్న దివ్యరూపుడు. విరూపాక్షుడి అభిముఖంగా 3 నంది విగ్రహాలు ఉంటాయి. ఈ 3 నందుల్ని త్రికాల జ్ఞాన నందులుగా వ్యవహరిస్తారు. హంపి విరూపాక్ష స్వామికి పంపావతి అనే పేరు ఉంది. త్రిగోపురాలతో, చతురస్ర ప్రాకారాలతో శోభిల్లే ఈ ఆలయం అద్భుత శిల్పకళా వైభవాన్ని ఆవిష్కరిస్తూ నేటి తరానికి నిరుపమాన శిల్ప సంపదను అనుగ్రహించింది. నవీన విజ్ఞానానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ ఆలయ నిర్మాణ శైలిలో వ్యక్తమవుతాయి. ప్రఖ్యాత చరిత్రకారుడు డోమింగ్ పీస్ హంపి విరూపాక్షస్వామి ఆలయాన్ని నేలపై నిలిచిన కళాద్భుతంగా అభివర్ణించాడు. ఆలయ ప్రాంగణంలోని 2వ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపచేయడంతో దీనిని రాయల గోపురంగా పేర్కొంటారు. ప్రధాన ఆలయం చుట్టూ పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీ వెంకటేశ్వర, మహిషాసుర మర్దిని వంటి దేవతామూర్తులు ఉన్నాయి. అలాగే ఈ ఆలయంలో అనేక స్తంభాలు, మంటపాలు ఉన్నాయి. ధ్వజస్తంభంతో పాటు దీపస్తంభం, విజయస్తంభం నెలకొని ఉన్నాయి. ముఖమంటపంలో అనేక స్తంభాలు, వాటిపై ఉన్న వివిధ శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖమంటపం పైకప్పు సున్నంతో తాపడం చేసి రంగులతో వివిధ జంతువుల చిత్రాలు చిత్రించి ఉంటాయి. కాలగమనంలో కొన్ని చిత్రాలు చాలా వరకు వెలసిపోయినా గత కళావైభవానికి సంకేతంగా ఇంకా కొన్ని చిత్రాలు మిగిలి ఉన్నాయి. గర్భాలయానికి కుడి పక్కన కొంత ఎత్తులో స్వామివారి బంగారు రత్న ఖచ్చిత కిరీటం చిత్రపటం దర్శనీయమవుతుంది. ఈ కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి చేయించారు. ప్రస్తుతం ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉంది. ఉత్సవాల సందర్భాల్లో ఈ కిరీటాన్ని విరూపాక్షుడికి అలంకరిస్తారు. గర్భాలయం వెనకవైపు నుండి బయటకు వెళ్లడానికి మార్గం ఉంది. ఇక్కడ 10 మెట్లు అధిరోహించగానే కుడివైపు ఓ చీకటి గది ఉంటుంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంటుంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై పడి బయట ఉన్న రాజగోపురం నీడ తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇది ఆలయ నిర్మాణ కళలో వైవిధ్యమైన, వినూత్నమైన అంశం.
తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు కైలాసనాథుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు కైలాసనాథుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు జగముల నేలేటి జగదీశ పరమేశ జగముల నేలేటి జగదీశ పరమేశ చిత్రాతి చిత్రము నీలీలలు. రాళ్లకు చేతనత్వాన్ని కల్పిస్తే అవి ఎన్నో భావాల్ని మౌనంగా ఆవిష్కరిస్తాయి. శిలలకు శిల్పాకృతిని మేళవిస్తే అవి ఎన్నో మధురిమలతో మనల్ని పలకరిస్తాయి. ఉలి స్పర్శతో శిల శిల్పమైతే శిల్పం పలకరిస్తే ప్రతి మది పలవరిస్తుంది. ఈ అపురూప భావాల్ని ఆవిష్కరించే ఆధ్యాత్మిక పర్యాటక లోగిలి హంపి. హంపి విరూపాక్ష ఆలయ విశేషాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కట్టడం, ప్రతి శిల్పం, ప్రతి స్తంభం ఎన్నో విషయాలను విశేషాలను ఆవిష్కరిస్తుంది. ఒకే విగ్రహంలో వివిధ రకాల జంతువుల ఆకృతుల్ని మలిచిన వైనం ఆకట్టుకుంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో 12 స్తంభాల సమన్వితమైన మంటపంలో ఉన్న మహాగణపతి విగ్రహాకృతి ఆకట్టుకుంటుంది. యోగముద్రలో ఉన్న యోగానంద నృసింహస్వామి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. నేలమాళిగలో ఇక్కడ మరో శివాలయం ఉంటుంది. ఈ శివస్వరూపాన్ని ప్రసన్న విరూపాక్ష స్వామిగా వ్యవహరిస్తారు. 35 సంవత్సరాల క్రితం ఈ ఆలయ కట్టడాన్ని తవ్వి బయటకు తీశారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే లోటస్ మహల్ నెలకొని ఉంటుంది. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మితమైన ఈ మహల్ అప్పట్లో ఏనుగుల వసతి, శిక్షణా కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం కూడా ఇక్కడ ఏనుగులు ఆశ్రయం పొందుతున్నాయి. ఆలయ సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 వరకు. కర్ణాటక బళ్ళారి జిల్లా హోస్పేట్ తాలూకాలో ఉన్న హంపి క్షేత్రం హైదరాబాద్ నుండి రాయచూర్ మీదుగా 421 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హోస్పేట్ వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హంపి వెళ్ళవచ్చు. శిల్ప, చిత్ర, ఆలయ నిర్మాణ, వాస్తుకళల సమాహారం హంపిలోని విరూపాక్ష స్వామి సన్నిధానం. త్రేతాయుగం నుంచి ఖ్యాతిగాంచిన ఈ ఆలయం పురాణ, చారిత్రక వైభవాన్ని సంతరించుకుంది. రామలీల, శివమహిమలతో ముడిపడిన ఈ క్షేత్ర దర్శనం శుభకారకం. రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్. సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.